నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై. పాహి భవానీ వాసవి కన్యకా పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా. ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం. గౌరీ వాసవి దేవి నీ శుభచరితం. కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా. గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము. దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా. కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను కన్న దంపతులు పుణ్యాత్ములే. మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా. మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా. వాసవి కన్యకా వాసవి కన్యకా. కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో ఓం శ్రీ కన్యకాయై నమః. ఓం శ్రీ కన్యకాయై నమః. ఓం శ్రీ కన్యకాయై నమః. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. వేకువనే లేవాలి, వాకిళ్ళే కడగాలి, తోరణం కట్టాలి, ముగ్గులే వేయాలి. వాసవి కరుణించి
పలకండి, వేడుకలే చేయండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయన బ్రహ్మోత్సవాలకు విద్యుత్ దీపాలంకరణతో సుందరముగా ముస్తాబైన దేవాలయ ప్రాంగణము. ఉగ్రం వీరం మహావిష్ణుం జలందం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, గ్రామం చుక్కాపూర్, మండల్ మాచారెడ్డి. ఇక్కడ వైశాఖ శుద్ధ సప్తమి నుండి వైశాఖ బహుళ పాడ్యం వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నవి. ఈరోజు అధ్యయన బ్రహ్మోత్సవాలలో భాగంగా, అధ్యయనోత్సవంలో భాగంగా నమ్మాల్వార్ పరమపదోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఈరోజు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అలాగే ఆదివారం సాయంకాలం నుండి బ్రహ్మోత్సవ ఆరంభము కాబడుతుంది. అలాగే స్వామివారి జయంతి ఉత్సవము 22వ తేదీ నాడు సాయంకాలము పొద్దుటి నుండి అష్టోత్తర శతఘటాభిషేకం అనగా 108 కలశాలతోటి స్వామివారికి మూలమూర్తికి అభిషేకం జరిపించబడుతుంది. తదుపరి సాయంకాలము శ్రీ లక్ష్మీ నృసింహ ఆవిర్భావము అనగా పుట్టుక గురించి ప్రవచనము, అలాగే డోలోత్సవము జరిపించబడుతుంది. తదుపరి 23వ తేదీ నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతముగా జరిపించబడుతుంది. ఆ తదుపరి ఆ మర్నాడు శ్రీ చక్ర తీర్థోత్సవము జరిపించబడుతుంది 24వ తేదీ నాడు. అంతటితో ఈ అధ్యయన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తదుపరి 24వ తేదీ నాడు శ్రీ చక్రతీర్థోత్సవం జరిగిన తర్వాత సాయంకాలము మేళతాళాలతో రథోత్సవము, అలాగే ఊర్లకు ఊరేగింపుగా తీసుకెళ్ళి పవలింపు సేవ కూడా జరపబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నవి. శాశ్వత యాగశాల నిర్మాణం జరిపించబడింది. అలాగే నాగదేవత దగ్గర అక్కడ కూడా రేకుల షెడ్డు వేయబడింది. అలాగే మనకు రాజగోపురం నుండి ధ్వజస్తంభం వరకు రేకుల షెడ్డు నిర్మించబడింది. అలాగే స్వామివారి వెనుక భాగంలో రేకుల షెడ్డు నిర్మించబడింది. అలాగే స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా గ్రానైట్ కూడా దాతలు ఇచ్చారు, అది కూడా పరిపించబడింది. ఇందులో భక్తులు వస్తురూపేణ ధనరూపేణ ఇచ్చి స్వామివారికి కృపకు పాత్రులయ్యారు. అలాగే మన ఈవో గారు అయినటువంటి శ్రీధర్రావు గారు మరియు
చైర్మన్ గారు శనిగరం కమలాకర్ రెడ్డి గారి సహాయ సహకారములతో ఈ ఆలయము దినదిన అభివృద్ధి చెందుతున్నది. జై శ్రీమన్నారాయణ. జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 563 గ్రూప్ 1 పోస్టులకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిందని, జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీ నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 4 లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షను పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలలో సంబంధిత అభ్యర్థులకు సరిపడా అవసరమైన మేర వసతులు కల్పించాలని, ఫర్నిచర్, టాయిలెట్స్, త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూడాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే మహిళా, పురుష అభ్యర్థులను తనిఖీ చేయుటకు పోలీస్ శాఖ ద్వారా తగిన ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఒక రోజు ముందుగా వెళ్లి పరీక్షా కేంద్రాన్ని ధృవీకరించుకోవాలని, బయోమెట్రిక్ హాజరు నమోదు దృష్ట్యా 9 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, అభ్యర్థులు 2 గంటల ముందుగా వచ్చే విధంగా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో 10 తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు, బ్లూ బ్లాక్ పాయింట్ పెన్ తీసుకుని రావాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తరలింపు పోలీసుల పర్యవేక్షణలో జరగాలని, ప్రతి అంశం సీసీ కెమెరాలు రికార్డు అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలలోని పరీక్ష కేంద్రాలకు ఇన్ఛార్జీలను నియమించాలని, జిల్లా అధికారులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ సిద్ధం చేయాలని, పరీక్ష నిర్వహణకు అవసరమైన మేర సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు సూచించారు. అభ్యర్థుల అవసరాల మేరకు అదనపు బస్సులు ఆ రోడ్డులలో నడిపే విధంగా ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాల తరలింపు సమయంలో పోలీస్ బందోబస్తు ఉండాలని, ప్రశ్నపత్రాల ఓఎంఆర్ షీట్లో భద్రతకు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేందుకు వీలుగా అవసరమైన మేర రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో 4792 మంది అభ్యర్థుల కోసం 12 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, కెమెరాల ఏర్పాటుతో పాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం 25 రోజుల పాటు జరిగింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున చిన్న పిల్లల నృత్యాలు, భక్తి పాటలు, భగవద్గీత శ్లోక కాంపిటీషన్స్, సంప్రదాయ వస్త్ర ధారణ పోటీలు అందరినీ అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, హారతి, అన్న ప్రసాద వితరణ చేశారు. ప్రతి ఆదివారం కూడా పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని ఇస్కాన్ కామారెడ్డి అధ్యక్షులు వెంకటదాస్ తెలియజేశారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి స్వీట్ హోమ్స్ను ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత శనివారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిసరాలను, వస్తు సామాగ్రిని, ప్యాక్డ్ మెటీరియల్స్ యొక్క ఎక్స్పైరీ డేట్ను పరిశీలించి పెనాల్టీలు విధించారు.
అక్కడ వివిధ రకాల వస్తువుల శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని ల్యాబ్కు టెస్టింగ్ కొరకు పంపారు. ఈ తనిఖీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం 73,800, వెండి 910 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.